హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ జున్ను శిరీష గౌడ్, బీఏఎంఎస్ అండ్ ఎంఎస్ ఆయుర్వేద, యానోరెక్టల్ సర్జన్, ప్రోక్టాలజిస్ట్ అండ్ పంచకర్మ కన్సల్టెంట్. ఈరోజు ఓపీకి ఒక పెద్దావిడొచ్చారు. తన కూతుర్ని తీసుకొని ఓపీకి వచ్చి, "అమ్మ బలానికి ఏదైనా మందులు రాయండి. నా పాప రోజు రోజుకి వీక్ అయిపోతుంది. నీరసంగా అయిపోతుంది. ఏదైనా బలానికి మందులుంటే ఇస్తారా?" అని వచ్చారనమాట. అయితే నేనడిగాను, "మరీ ఇంత వీక్ ఎందుకు అవుతున్నారమ్మా? అండ్ మీకేమైనా రీసెంట్‌గా డెలివరీస్ ఏమైనా అయ్యాయా?" అని అడిగాను. అయితే వాళ్ళ అమ్మ చెప్పింది, "అవును మేడం, ఇది సెకండ్ డెలివరీ" అని చెప్పారు. అయితే నేనన్నాను, "మరి సెకండ్ డెలివరీ అంటున్నావు, మరి ఫ ఫుడ్ బాగా తీసుకోవాలి కదా! నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే పాపో, బాబో ఆరోగ్యంగా ఉంటారు కదా!" అని అన్నాననమాట. అయితే వాళ్ళ అమ్మ రిప్లై ఇచ్చింది నాకు. ఏమని అంటే, వాళ్ళ అత్త ఇంట్లో పెట్టే టార్చర్ వల్ల తను వీక్ అవుతుందంట డైలీ. "ఎందుకమ్మా? ఎందుకు టార్చర్ పెడుతుంది వాళ్ళ అత్త?" అని అడిగితే, "ఇది సెకండ్ కాన్పమ్మా తనకి. ఫస్ట్ కాన్పులోనే పాప పుట్టింది. అండ్ సెకండ్ కాన్పులో గూడా పాపే కాబట్టి వాళ్ళ అత్త రోజు తిడుతూ ఉంటుందంట. "ఎందుకు పాపని కన్నావు నువ్వు? సెకండ్ గూడా ఎందుకు పాపని? ఫస్ట్ గూడా ఎందుకు పాపని?" అని తిడుతూ ఉంటుందంట రోజు. తను మెంటల్‌గా డిప్రెస్ అయిపోయి తను తిండి సరిగ్గా తినక, ఏదో ఆలోచిస్తూ అట్లా చేస్తూ ఉండడం వల్ల తను వీక్‌గా అయిపోయింది అని వాళ్ళ అమ్మ చెప్పుకొచ్చింది. మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది ప్రతి ఇంట్లో జరుగుతున్న సిట్యుయేషన్. అంటే ప్రతి ఇంట్లో అని నేను చెప్పలేను. ఎవరైతే ఆడపిల్లలు ఉంటారో ఎక్కువ ఇంట్లో వాళ్ళకి నేను చెప్తున్నాను ఏంటి అంటే, జెండర్ అనేది అంటే మగబిడ్డ, ఆడబిడ్డ అనేది డిసైడ్ చేసేది మీరు కాదు, నేను కాదు, ఎవరు కాదు. ఆ దేవుడికే వదిలేసేయాలి. ఎందుకు అనంటే ఫీమేల్స్‌లో వచ్చేసరికి ఎగ్‌లో 2 ఎక్స్ క్రోమోజోమ్స్ అంటే 2 ఎక్స్ క్రోమోజోమ్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఫెర్టిలైజ్ అయ్యే టైంకి ఒక్క ఎగ్‌లో ఒక్క ఎక్స్ క్రోమోజోమ్ అనేటిది ఉంటుందన్నమాట. అండ్ మేల్స్ నుంచి వచ్చే స్పెర్మ్స్ 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఎక్స్ క్రోమోజోమ్‌తో ఉంటాయి అండ్ వై క్రోమోజోమ్‌తో కూడా ఉంటాయి. ఫెర్టిలైజ్ అయ్యే టైంకి ఆ ఎగ్‌లో ఉన్న ఎక్స్ క్రోమోజోమ్‌తో స్పెర్మ్ యొక్క ఎక్స్ క్రోమోజోమ్‌తో ఫెర్టిలైజ్ అవుతుందా? లేదంటే స్పెర్మ్ యొక్క వై క్రోమోజోమ్‌తో ఫెర్టిలైజ్ అవుతుందా? అనేది మనకి తెలీదు. సో, ఒకవేళ స్పెర్మ్ యొక్క ఎక్స్ క్రోమోజోమ్‌తో అండ్ ఎగ్ యొక్క ఎక్స్ క్రోమోజోమ్‌తో ఫెర్టిలైజ్ అవుతే మాత్రం ఫీమేల్ బేబీ అంటే ఆడబిడ్డ పుట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ స్పెర్మ్ యొక్క వై క్రోమోజోమ్‌తో ఎగ్ యొక్క ఎక్స్ క్రోమోజోమ్‌తో ఫెర్టిలైజ్ అవుతే మగబిడ్డ అంటే మేల్ బేబీ పుట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో, మగబిడ్డ, ఆడబిడ్డ అని పుట్టేది స్పెర్మ్ యొక్క ఎక్స్ క్రోమోజోమ్, వై క్రోమోజోమ్‌ని బట్టే జెండర్ అనేది డిసైడ్ అవుతుంది. సో, అబ్బాయి పుట్టినా, అమ్మాయి పుట్టినా మీ అబ్బాయి యొక్క స్పెర్మ్‌నే నిర్ధారిస్తుంది. మగబిడ్డ, ఆడబిడ్డ అనేది మీ స్పెర్మే నిర్ధారిస్తుంది కాబట్టి, ఆడపిల్లల్ని మాత్రం ఎలాంటి టార్చర్ చేయకండి. సో, మీరు ఏమంటారు మీ కోడల్ని కానీ, మీ బిడ్డని కానీ అనాల్సిన పని లేదు. ఎందుకంటే, అది ఫెర్టిలైజ్ అయ్యే టైంకి ఏ క్రోమోజోమ్‌తో ఫెర్టిలైజ్ అవుతుందో ఎవరికీ తెలీదు. ఈ విషయం చాలా మందికి తెలీదు. ఇలాంటి సమస్యతోనే మీరు గాని, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్‌లో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్టయితే వాళ్ళకి షేర్ చేయండి.